హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎఫ్బి టీవీ. హైదరాబాద్లో గోల్కొండ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. ఈరోజు మనం గోల్కొండని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందుకోసం నేనే స్వయంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు దాని గురించి కొంచెం వివరంగా మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చాము. టికెట్ ఎంట్రీ ఫీ వచ్చేసి 25 రూపీస్ ఉంది. సో సండే అవడం వల్ల క్రౌడ్ కూడా కొంచెం బాగా వచ్చారు. మీరు చూసినట్టయితే వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారు క్రౌడ్. ఇదిగోండి బయట. ఇక్కడ మనకి గోల్కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టూరిస్ట్ గైడ్లు కూడా ఉన్నారు. ఫుల్ టూర్ అయితే కనుక 1000 రూపీస్ అంట, అదే కనుక హాఫ్ టూర్ అయితే 750 రూపీస్ అంట. సో జస్ట్ ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యాము. చూసేద్దాం రండి గోల్కొండ ఎలా ఉందో. కమ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. గోల్కొండ అనేది ఒక కోట. ఇది ఒక పురాతన నగరం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోట మొత్తం ఒక 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 నుండి 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. 1336లో ముసునూరి కమ్మ నాయకులు మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364లో కమ్మ మహారాజు ముస్నూర్ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమని సుల్తాను అయిన మొహమ్మద్ షాకి ఇచ్చాడు. ఇది బహుమని సామ్రాజ్యంలో రాజధానిగా 1365 నుంచి 1512 వరకు ఉంది. కానీ 1512 తర్వాత ముస్లిం సుల్తాన్లు రాజ్యంలో రాజధాని అయ్యింది. ఈ గోల్కొండ గురించి మరింత వివరంగా ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది గోల్కొండ లోపల భాగము. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ వాల్ ఏదైతే కనబడుతుందో దాన్ని కర్టెన్ వాల్ అని పిలుస్తారు. పూర్వంలో ఆ కర్టెన్ వాల్ పైన సైనికులు ఉండేవాళ్ళు. మీరు బాగా గమనించినట్టయితే ఇది ఎంత సెక్యూర్ అర్థమవుతుంది. గోల్కొండ చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఇది ఉంది. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే చంపేసేవాళ్ళు. ఇప్పుడే మనం లోపల రావడం జరిగింది గోల్కొండ ఫోర్ట్. షూట్ స్టార్ట్ చేసా. 10:15 అయింది టైం అరౌండ్. చూద్దాం మొత్తం ఎంతసేపు వస్తుందో. మీరు ఇక్కడ చూసినట్టయితే గోల్కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి తెలుగులో ఒక బోర్డు పెట్టారు, గోల్కొండ దుర్గము. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. గైడ్ మ్యాప్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ ఇన్నర్ ఫోర్టిఫికేషన్. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇండెక్స్ టోటల్ మొత్తం 25 రకాలు ఉన్నాయి. ఇప్పుడు దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రక్రియ వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేమిటంటే 1143 నుంచి మంకల అనే రాళ్లగుట్ట పైన ఒక గొడ్ల కాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చెప్పబడింది.
వెంటనే ఆ పవిత్ర స్థలంలో రాజుగారు ఒక మట్టి కట్టడను నిర్మించారు. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఫియూసిద్దీన్ తుగ్లుక్ కుమారుడు ఉల్లుగ్ ఖాన్ వశమైంది. తర్వాత ముసునూరి కమ్మరాజుల విప్లవంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1507 నుంచి మొదలుకొని ఒక 62 సంవత్సరాల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్థుల పాలన 1687లో ఔరంగజేబు విజయంతో పూర్తయింది. ఆ సమయంలో ఔరంగజేబు కోటను నాశనం చేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు వజ్రము, ఫీట్ వజ్రము, హోప్ వజ్రము, ఒర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాం చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొఘలు చక్రవర్తుల నుండి స్వాతంత్రము పొందిన తర్వాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్లో కలిసేంత వరకు పాలించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కర్టెన్ వాల్ లోపల భాగం ఎలా ఉంటుందనేది. పూర్వంలో సైనికులు దీనిపై నుండి అనుక్షణం కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి మనం దీని పైకి కూడా వెళ్ళి చూద్దాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో మెట్లు ఎంత పటిష్టంగా ఉన్నాయనేది. మనం మెట్లు పైకి ఎక్కాక దీని పై భాగం అంతా ఇలా ఉంది. పురాతన కట్టడం కాబట్టి ఎంతో పటిష్టంగా ఉంది ఇది. ఇప్పుడు మీకు ఇది ఏదైతే కనబడుతుందో దాన్ని బాలాహిజార్ దర్వాజా అంటారు. గోల్కొండ కోట పైకి వెళ్ళాలంటే దీని లోపల నుంచే వెళ్ళాలి. ఇది ఒక మెయిన్ భాగం. చూస్తున్నారు కదా పై భాగం అంతా కట్టడం ఎలా ఉందనేది. మీరు చూస్తున్నట్లయితే ఇది బాలాహిజార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ఈ ప్లేస్ చూసినట్టయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనం క్లాప్స్ కొట్టినట్టయితే కనుక పైకి పడతాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక క్లాప్స్ కొడితే మనకి అంత దూరంలో వినబడతాయి, అంత పైకి అన్నమాట. జూమ్ చేస్తున్నాను. ఓకే, చూసారా పైన టాప్లో అక్కడ దాకా వినబడతాయి. మీరు చాలా సినిమాలు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు రాజుల స్నానం గురించి తెలుసుకుందాం. బాలాహిసార్ గేటు నుండి లోపలికి ప్రవేశించేటప్పుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది ఉంది. కొంచెము నగిన తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్లు, చన్నీళ్లు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినవి. ఈ కుళాయిలను చెరువు నుంచి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భంలో ఉపయోగించేవారు. ఎవరైనా రాజవంశస్థులు చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుంచి బయటకు తీసుకెళ్లేవారు. సో చూస్తున్నారు కదా అక్కడ పాయింట్, క్లాప్స్ కొడితే మనకి రీసౌండ్ ఎలా అనిపిస్తుంది అనేది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఏమైనా దాహం వేస్తే వాటర్ బాటిల్స్ అవి కూడా ఇక్కడ పెట్టారు. ఓకే, ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా ఎంత బాగుందో చూస్తున్నారు కదా మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని ఆర్మరీ అని అంటారు. పూర్వంలో రాజుకి సంబంధించి వాళ్ళ సైనికులకు సంబంధించిన వెపన్స్ మొత్తం ఇందులోనే భద్రపరచబడేది. అది ఇప్పటికీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి మనం షూట్ చేసుకుంటాం అంటే కనుక పర్మిషన్ లేదు, అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నాను. మన
సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు ఎన్నో చేశారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్ స్టోరేజ్. అక్కడ ఏదైతే కనబడుతుందో రైట్ సైడ్లో గోల్కొండ లోపలికి వచ్చిన తర్వాత మనం కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ గోల్కొండ కోట మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. ఆదివారం కావడంతో జనాలు కొంచెం ట్రిప్లో వస్తున్నారు ఆ కోటను సందర్శించడానికి. ఇందాక మనం చప్పట్లు కొట్టిన ప్రదేశం అక్కడ జనాలు ఉన్నారు కదా, ఆ లోపలికి కొడితే మనకి ఆ పైన వినబడతాయి. దీని లోపల భాగం ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇది ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం దీని లోపల ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత రకరకాలుగా ఉన్నాయి. ఇప్పటికీ ఇవి పడిపోకుండా ఇంత గట్టిగా ఉన్నాయంటే పూర్వంలో అప్పట్లో ఎంత గట్టిగా కట్టారనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ పైన గోడకి 2 హోల్స్ ఏవైతే ఉన్నాయో, పూర్వంలో కర్టెన్స్ని హ్యాంగ్ చేసేవాళ్ళు అక్కడ, లేదనుకుంటే దీపాలు ఏవైతే ఉంటాయో అవి హ్యాంగ్ చేసేవాళ్ళు. సో ఫ్రెండ్స్, మనం ముందుకెళ్ళి కొంచెం రైట్ సైడ్ చూడగానే ఇక్కడ మనకి రంగీన్ మహల్ కనిపిస్తుంది. రంగీన్ మహల్కి ఆనుకుని ఏవైతే కట్టాలు మనకు కనబడుతున్నాయో అప్పట్లో వాటిని గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించేవాళ్ళు. రాజుని కలవడానికి వేరే దేశ రాజులు ఎవరైతే వచ్చేవాళ్ళో వాళ్ళని ఆ గెస్ట్ హౌస్లో ఉంచేవాళ్ళు. ఆ లోపల భాగంలో వచ్చిన వాళ్ళని అలరించడానికి అప్పట్లో డ్యాన్స్ అవన్నీ అక్కడే నిర్వహించేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం రంగీన్ మహల్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం మనం ముందుకెళ్దాం. మీరు చుట్టూ చూసినట్టయితే ఎంత చూడముచ్చటగా ఉన్నాయి చూడండి కోటలన్నీ. ఇవి దాటుకుని కొంచెం ముందుకెళ్తే మనకి ఇప్పుడు రైట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో దాన్ని తారామతి మసీద్ అంటారు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరుగుతుంది కదా జనరల్గా. మన జాతీయ జెండా ఏదైతే ఉందో అది ఇక్కడే ఆవిష్కరిస్తారు. సందర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ అక్కడ గార్డెన్లోనే కూర్చునే వాళ్ళు. ఈ తారామతి మసీద్కి సంబంధించి బోర్డును కూడా మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో దాన్ని రాణి మహల్ కాంప్లెక్స్ అంటారు. దాని బయట భాగం ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ కోటకి సంబంధించి ఒక గైడ్ మ్యాప్ ఇది. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా తప్పిపోతే కనుక ఎక్కడికైనా రీచ్ అవ్వాలనుకుంటే ఈ మ్యాప్ చూసే సరిపోతుంది. మనం ఎక్కడున్నోనే తెలిసిపోతుంది. రాణి మహల్ కాంప్లెక్స్కి సంబంధించి ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్దాం. లోపలికి రావడం రావడం చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశం అంతా. మనం ఏదో ఒక గుహలో బంధించినట్టు ఉంది. రాణి మహల్ కాంప్లెక్స్ లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే రైట్ సైడ్ లో వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది. పూర్వంలో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడ వేచి ఉండేవాళ్ళు రాజుగారి కోసం. రాజుగారు ఈ స్థలం దగ్గరికి వచ్చి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేవాళ్ళు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, మీరు కనుక చూసినట్టయితే గోల్కొండ కోటకి పైకి వెళ్ళే దారి ఇది. ఇప్పుడు మనం పైకి వెళ్తాం, సగం దూరం వచ్చాం. ఈ పక్కన గోడలు ఏవైతే కనబడుతున్నాయో వాటిని ప్రహరీ గోడలు అని కూడా అంటారు. చూడండి పైన కోట. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇది. ఇదిగో మీకోసం వ్యూ ఒకటి జూమ్ చేశారు, చూడండి హైదరాబాద్ సిటీ ఎలా కనబడుతుంది అనేది. కొంచెం పైనుంచి చూసినట్టయితే మనకి గోల్కొండ భాగం ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆ టాప్ లో పైన కనబడుతుంది కదా, దాన్నే రాజుల దర్బార్ అంటారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం.
ప్రేక్షకుల తాకిడి ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూసినట్టయితే దీన్ని డోమినార్ అంటారు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మాస్క్ ఆఫ్ ఇబ్రహీం అని కూడా అంటారు. అప్పట్లో రాజులందరూ ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఆ డోమినార్లో. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక బావి లాంటి కట్టడం కనిపిస్తుంది. ఇది కొంచెం లోయలా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది డోమినార్కి వెళ్ళే దారి క్లోజ్ చేసి ఉంచారు. ఇప్పుడు మనం రామదాసు బందీఖానా గురించి తెలుసుకుందాం. పూర్వంలో తానిషా ప్రభువులు రామదాసును ఇక్కడే బంధించి ఉంచారు. రామదాసు బందీకున్న సమయంలో అప్పుడున్న గోడలపై ఆయన చెక్కిన విగ్రహాలను చూడొచ్చు. మనం కొంచెం పైకి రాగానే ఇక్కడ శ్రీ జగదాంబ అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ బోనాల పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు మనం టాప్ ఆఫ్ గోల్కొండకు రీచ్ అయ్యాం. వాటర్ బాటిల్ ఇవ్వ కూలింగ్ ఎంత? ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 18 సంవత్సరాలు అవుతుందా? పెద్ద కూడా ఉన్నాడా అప్పుడు చాయ్ చేసినాం. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్, మొత్తం సమోసాలు అవి దొరుకుతుండే. స్వీట్ కార్న్, ఇప్పుడు అన్నీ తీసేసి కరోనాలో చిన్నగా పెట్టింది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఈ కట్టడం ఏదైతే కనబడుతుందో దాన్ని బారాదరి అని పిలుస్తారు. ఇప్పుడు మనం బారాదరి అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఇది 3 అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషా మహల్, బారాదరి హైదరాబాద్ భూమార్గంలో కూడా ఉంది. దీనిపై అంతస్తుల్లో రాజసింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణంలో అతి సుందరము శోభాయమానముగా కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టముకు 400 అడుగుల నుండి 2000 అడుగులు ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి రీచ్ అయిపోయాము రాజుగారు ఉండే స్థలంకి. ఇక్కడే రాజుగారి సింహాసనం ఉండేది. ఇక్కడ రాజుగారు వాళ్ళ మంత్రులతో కలిసి ఆ రాజ్యం గురించి చర్చిస్తూ ఉండేవాళ్ళు. సో ఇది ఫైనల్ వ్యూ ఆఫ్ గోల్కొండ ఫ్రమ్ టాప్ వ్యూ నుంచి మనం హైదరాబాద్ సిటీ చూడొచ్చు ఎలా కనబడుతుంది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే రాజుగారి దర్బార్ నుండి గోల్కొండ కోట ఇలా కనబడుతుంది పైనుండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో గోల్కొండ ఫోర్ట్ ట్రిప్ ఎలా జరిగిందనేది. కింద నుంచి పైకి ఎక్కేసరికి సినిమా కనబడింది. సో ఇది ఫ్రెండ్స్ మన గోల్కొండ ట్రిప్. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం FBTV ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ట్రిప్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ, సీ యూ ఆల్, బాయ్.